పోలవరం నల్లమల సాగర్ డిపిఆర్ అడ్డుకోవాలని కృష్ణా బోర్డుని తెలంగాణ కోరింది. కృష్ణా జలాల కేటాయింపు అంశం ఇంకా అపరిష్కృతంగా ఉందని తెలంగాణ పేర్కొంది. తాత్కాలిక పంపిణీ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతని ఎపెక్స్ కౌన్సిల్కి అప్పగించేలా చూడాలని కృష్ణా బోర్డుని కోరింది. తెలంగాణ వాడుకోని కోటా నీటిని మరుసటి ఏడాదికి బదిలీ చేయాలని సూచించింది. త్వరలో జరగనున్న కృష్ణా బోర్డు సమావేశం ఎజెండాలో చేర్చాల్సిన అంశాలని తెలంగాణ ప్రతిపాదించింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా తాజాగా బోర్డుకి లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటుని కొనసాగించాలన్న బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించింది. 50:50 నిష్పత్తిలో తాత్కాలిక పంపకాలు జరపాలని ఈ సమావేశంలో తాము గట్టిగా పట్టుబట్టామని తెలంగాణ గుర్తు చేసింది. పోలవరం నల్లమల సాగర్ డిపిఆర్ని అడ్డుకోవాలని కృష్ణా బోర్డుని తెలంగాణ కోరింది. కృష్ణా జలాల కేటాయింపు అంశం ఇంకా అపరిష్కృతంగా ఉందని తెలంగాణ పేర్కొంది. తాత్కాలిక పంపిణీ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతని అపెక్స్ కౌన్సిల్కి అప్పగించేలా చూడాలని కృష్ణా బోర్డుని కోరింది. తెలంగాణ వాడుకోని కోటా నీటిని మరుసటి ఏడాదికి బదిలీ చేయాలని సూచించింది. త్వరలో జరగనున్న కృష్ణా బోర్డు సమావేశం ఎజెండాలో చేర్చాల్సిన అంశాలని తెలంగాణ ప్రతిపాదించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి ఈ యొక్క జల వివాదాలు మాత్రం కొలిక్కొచ్చేలా కనిపించట్లేదు? రాజు గారు, నిన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పుతో కృష్ణా జలాల అంశం మరోసారి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో వివాదం ముదిరిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు డిపిఆర్ ను అడ్డుకోవాలన్నటువంటి విషయం పైన కృష్ణా బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఒక లేఖ రాశాడు. ఇప్పటికే ఈ అంశం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెద్ద వివాదం జరుగుతున్న సమయంలో నిన్న వచ్చిన కోర్టు తీర్పుతో మరింత ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కృష్ణా జలాల కేటాయింపు అంశం ఇంకా పరిష్కారం కాలేదు రెండు రాష్ట్రాల మధ్య. అయితే ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి డిపిఆర్ ను అడ్డుకోవాలన్నటువంటి విషయం పైన ఈ లేఖ రాశారు. తాత్కాలికంగా పంపిణీ వివాదాన్ని పరిష్కరించేందుకు అపెక్స్ కౌన్సిల్ కు అప్పగించాలని ఆయన సూచించారు. అదేవిధంగా తెలంగాణ వాడుకొని నీటిని మరుసటి సంవత్సరం అంటే తిరిగి ఆ సంవత్సరం ఖాతాలో వేయాలన్నటువంటి దాన్ని కూడా అది ఆ విషయాన్ని సూచించారు. ముఖ్యంగా త్వరలో జరగనున్న కృష్ణా బోర్డు సమావేశాల్లో ఈ అంశాలన్నిటినీ బోర్డు సమావేశంలో చర్చించాలన్నటువంటి విషయాన్ని కూడా బోర్డుకు పంపిన లేఖలో పేర్కొన్నారు. అయితే నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రావుల వద్ద అనేకమైనటువంటి అంశాలను లేఖలో పొందుపరిచారని చెప్పవచ్చు. రెండు రాష్ట్రాల మధ్య 66.34 నిష్పత్తి కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటును కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు, దీన్ని వ్యతిరేకిస్తుందన్నటువంటి అంశాన్ని కూడా ఆ లేఖలో పొందుపరిచారు. ముఖ్యంగా 50-50 నిష్పత్తిలో తాత్కాలిక పంపకాలు జరగాలన్నటువంటి విషయం పైన తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఇదే అంశాన్ని కూడా వచ్చేటువంటి బోర్డు సమావేశంలో చర్చిస్తామన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. మొత్తంగా కృష్ణా జలాల వివాదం ఈ రెండు రాష్ట్రాల మధ్య మరింత తీవ్ర రూపం దాల్చిందని చెప్పవచ్చు. ఒకవైపు ఇటు తెలంగాణ అంశంతో పాటు అటు నిర్మిస్తున్నటువంటి పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు డిపిఆర్ ను అడ్డుకోవాలన్నటువంటి ఒత్తిడిని మాత్రం ఇటు కృష్ణా బోర్డు పైన తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పవచ్చు. రాజు గారు, శ్రీనివాస్ గారు, అంటే మరో పక్కన చూసుకుంటే మేమంతా సామరస్యపూర్వకంగానే మేము చర్చించుకుంటున్నాము కొంటాము అని కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా చెప్పిన పరిస్థితుల్లో మళ్ళీ వివాదాలు చెలరేగడం ఏంటి, ఎలా చూడొచ్చు? ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను ఇద్దరు ముఖ్యమంత్రులు కాపాడదామనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నటువంటి విషయాన్ని ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కృష్ణా జలాలే కాదు గోదావరి జలాల అంశాన్ని కూడా చర్చించి సామరస్యంగా పరిష్కరించుకుంటే రెండు రాష్ట్రాలు ఇటు జలాల విషయంలోనే కాకుండా రెండు రాష్ట్రాల అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ఎవరికి సమస్యలు రాకుండా, ఎవరికి ఇబ్బంది రాకుండా, ఎవరికి అన్యాయం కాకుండా చర్చించుకొని ఈ విషయాల్లో మాట్లాడుకునేదంటే తెలుగు ప్రజలకు మేలు జరుగుతుందన్నటువంటి అంశాన్ని మాత్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించారు. అయితే ఈ అంశం నిన్న సుప్రీంకోర్టులో ఇటు నల్లమల సాగర్ కు
ఆ అనుమతి ఇవ్వడంతో ఇక్కడ తెలంగాణలో మాత్రం ఇటు రాజకీయంగా ఒక రకంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దోషిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ అంశం మీదనే ఈ రోజు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ విషయం మీద కృష్ణా బోర్డుకు లేఖ రాసిందని చెప్పొచ్చు. మొత్తంగా రెండు రాష్ట్రాలు చర్చించుకుంటే తప్ప ఈ అంశం ఒక కొలిక్కి రాదు అన్నటువంటి విషయం ఇటు ప్రభుత్వాలను నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రులకు తెలుసు. అయితే ఇది కోర్టు పరిధిలో ఉండడం వల్ల తిరిగి కోర్టును ఆశ్రయిస్తామన్నటువంటి విషయాన్ని కూడా నిన్న అంటే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మొత్తంగా ఈ కృష్ణా జలాల అంశం మీద తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నటువంటిది అంశాన్ని చెప్పడం. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా కలెక్షన్స్తో నడుస్తున్న మెగాస్టార్ చిరంజీవి